రైట్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. తెలంగాణలో అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, త్వరలోనే కుప్పకూలిపోబోతుంది అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి. రాజకీయ దుమారాన్ని రేకెత్తించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ వ్యాఖ్యలు చేసింది విజయసాయిరెడ్డి గారు. మరి లోక్సభలో ఆయన మాట్లాడుతున్న నేపథ్యంలో మాట్లాడిన మాటలు ఇవి. అయితే రెండు తెలుగు రాష్ట్రాలను కూడా ఈ డైలాగ్స్ అనేవి పూర్తి స్థాయిలో కదిలించి వేస్తున్నాయి. మరి ఇప్పుడు కాంగ్రెస్ ఏపీలో కూడా బలం పుంజుకునే క్రమంలో ముందుకు వెళుతోంది. షర్మిలమ్మను కూడా రంగంలోకి దింపడం జరిగింది. మరి ఈ క్రమంలో విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉండి చేసిన వ్యాఖ్యలు ఎలా తీసుకోవచ్చు అన్న అంశాన్ని ఇప్పుడు మనం చర్చనాంశంగా తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రత్యేక చర్చా కార్యక్రమంలో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు స్టూడియోలో బొజ్జా సంధ్యారెడ్డి గారు. వీరు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. సంధ్యారెడ్డి గారు నమస్తే మా. నమస్తే. రైట్, మరి వీరితో పాటుగా ఎగ్గుల శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులుగా ఉన్నారు. అనంతపురం నుంచి, ఏపీ నుంచి జాయిన్ అయ్యారు. ముందుగా వారికి కూడా మనం ఇన్వైట్ చేస్తున్నాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే. రైట్, ఓకేనండి. ముందుగా మరి కామెంట్ చేసింది వైఎస్ఆర్సీపీ కాబట్టి మరి ముందుగా శ్రీనివాస్ గారు మరి మీరే ప్రారంభించండి. తెలంగాణలో అబద్ధపు హామీలతోటి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. దీన్ని త్వరలోనే కుప్పకూలబోతోందంటూ కూడా వ్యాఖ్యానాలు చేయడం జరిగింది విజయసాయిరెడ్డి గారు. మరి దీని వెనక ఆధారాలు ఉన్నాయా? మరి మీరేమంటారు? వైఎస్ఆర్సీపీ నాయకులే మీ యొక్క స్పందన. అన్న, ఆంధ్రప్రదేశ్ తెలిసిన పుస్తకం లాంటిది అన్న. ఒకటి, సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ఆ ప్రాంతాల నుంచి పై నుంచి కింద వరకు అందరూ ఒక యూనిట్ వైజ్ గా ఒక తల్లి పిల్లలుగా ఉండేవాళ్ళు. లైవ్ లో ఉన్నాను సార్, మళ్ళీ మాట్లాడతా. తల్లి పిల్లల్లా ఉండేవాళ్ళు. సో కేవలం రాజకీయ ప్రలోభాల కోసం రాజశేఖర్ రెడ్డి గారు మరణానంతరం విభజించు పాలించు అనే సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీ ప్లస్ అప్పట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ని కేవలం వాళ్ళ అధికారంలోకి రావడం కోసం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ కి అన్యాయంగా విభజించి ఈ రోజు వరకు మేము ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చాలా సఫర్ అవుతున్నాం. సో 10 ఏళ్ళు మేము సఫర్ అయ్యాము. సో ఒక్క మాట, ఒక తాటు మీద ఏది లేకుండా విభజించడము, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం పెట్టడమే జరిగింది. కానీ వేరే విధంగా అయితే ఎక్కడా లేదు కదన్నా, ఇది ఉండదు. సో దాంట్లో మాట్లాడడంలోను, సామాన్యులు మాట్లాడడంలోను, ప్రజా ప్రతినిధులు మాట్లాడడంలోను, వ్యాపారవేత్తలు మాట్లాడడంలోను తప్పేం లేదని నా అభిప్రాయం. దాంట్లో విజయసాయి రెడ్డి గారు చట్టసభలో మాట్లాడే అవకాశం వచ్చింది కాబట్టి మాట్లాడడం జరిగింది. రైట్, ఓకే. అంటే సమర్థించుకుంటున్నారా విజయసాయి రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్ని మీరు? 100% అన్నా. రైట్, ఓకే. రైట్ సంధ్యారెడ్డి గారు, మరి వైఎస్ఆర్సీపీ తరఫున శ్రీనివాస్ గారు మాట్లాడడం జరిగింది. మరి విజయసాయి రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను సమర్థించుకోవడం సరి అయినదే అంటున్నారు. మరి శ్రీనివాస్ గారు మీరేమంటారమ్మా, కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా తెలంగాణ నుంచి? సార్, ఇప్పుడు తెలంగాణ అయినా ఆంధ్ర అయినా రెండు కళ్ళు లాంటివి మాకు. ఇప్పుడు వాళ్ళు సమర్థించుకోకపోతే వాళ్ళ నాయకుడు అన్న మాట సమర్థం లేదు, తప్పు అని అంటారా? అన్నారు కదా. అంటే వాళ్ళు మాట్లాడింది ఇప్పుడు తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారు. ఇప్పుడు ఏపీ తెలంగాణలో ఏలు పెడుతున్నారు. ఏలు పెట్టేసి ఏదో ఇలా దొడ్డిదారులు వచ్చినట్టుగా కాంగ్రెస్ గవర్నమెంట్ మాట్లాడుతున్నారు. దొడ్డిదారులు రావాల్సిన అవసరం, దొంగతనాలు చేయాల్సిన అవసరము, కూని చేయాల్సిన అవసరము, జైళ్ళకి పోయాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు లేదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సార్, తెలంగాణ ప్రజలు గెలిపిస్తేనే ఇక్కడ సీఎం అయ్యారు. దొడ్డిదారులు అంటే నామినేటెడ్ పోస్ట్ కాదు, ఢిల్లీ పోయి కొనుక్కొచ్చుకోలే. తెలంగాణలో ఇలా తెలంగాణ ప్రజలు పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో ఇలా కాంగ్రెస్ పార్టీకి ఒక ఛాన్స్ ఇచ్చింది. అది సంధ్యారెడ్డి గారు అంటున్న మాట. కానీ వైఎస్ఆర్సీపీ తరఫున వాళ్ళు అంటుంది అబద్ధపు హామీలతోటి వచ్చారంటున్నారు. మరి ఎలా జరిగిందంటారు? మీరు 100 అబద్ధం, ఇప్పుడు ఒక్కటి చెప్తాను, 100 అబద్ధాల హామీ ఎవరిచ్చిండ్రు? మీరు ఏపీలో ఇయ్యలేదా? మీరు 100 ఇచ్చిర్రు, మీరు ఏమైనా నెరవేరుస్తున్నారా? నేను ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మేము ఉన్నప్పుడు డెవలప్ చేసిన రాజశేఖర రెడ్డి గారు డెవలప్మెంట్ చేసిందే తప్ప కొత్తగా చేసింది లేదు. రెండైతే నేను ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాను. వాళ్ళకి ఇప్పుడు ప్రత్యేక హోదా తెచ్చుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందండి? అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంది. వాళ్ళు కూడా ఇస్తామని చెప్పేసి వాళ్ళు కూడా తోకముర్చిని మళ్ళీ ఒక ఏది ఉన్నా సార్, తెలంగాణ ఇప్పుడు ఆంధ్ర ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసిండ్రు. ఓటేసినప్పుడు ప్రత్యేక హోదా అన్నప్పుడు తెచ్చుకోవాలి కదా సార్. సరే, మమ్మల్ని మా మీద కోపంతో ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో తెలంగాణ ఇచ్చిరు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మీద కోపం, సోనియా గాంధీ గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద కొంచెం కోపం ఉంటుంది. దాంట్లో వాళ్ళు తప్పు పట్టడంలో తప్పు లేదు. ఇక్కడ తెలంగాణ ప్రజలు ఉన్నది కాబట్టి ఏదో ఒక దిక్కు కావాలి కాబట్టి చెప్పాం, కోపం ఉంది కాబట్టి 10 సంవత్సరాలు సరే మేము కూడా సైలెంట్గా ఉన్నాం. మరి ప్రత్యేక హోదా తెచ్చుకోలేదు,
ఇప్పటికీ జగన్ గారు ఇన్ని మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ పార్టీ కదా, మరి ఎందుకు అసలు ఇప్పటికీ ఇక్కడ ఆంధ్ర ప్రజలు ఎక్కడ రాజధాని అనేది ఎవరికైనా క్లారిటీ ఉందా? ఒక్కటి సార్, మనకి ఇల్లే లేకపోతే మనకు గూడే సరిగా లేకపోతే మన అడ్రస్ ఎక్కడ సార్? ఇక్కడ ఆంధ్ర ప్రజలు అడగట్లేదా ఏం అభివృద్ధి చేశారు, ప్రజలకు మీరు ఏం చేశారు? మీది మీరు చూసుకోకుండా గురిగింజని నెర్రగున్నా అనుకున్నట్టుగా విజయసాయి రెడ్డి చెప్పినట్టు ఉంది. నీ సక్కాన్ని వెలగబెట్టుకో. అక్కడ నువ్వు ఎన్ని నెలలు జైలుకు పోయి వచ్చినావు, నీకు ప్రజల గురించి ఏం తెలుసు? నీకేమైనా అవగాహన ఉందా ప్రజల గురించి? నువ్వు ఏపీ చక్కబెట్టుకో, తెలంగాణలో ఎందుకు అంటే మీ కేసీఆర్ మీరు జగన్ బాబు ఇద్దరు దోస్తులు అని చెప్పేసి కేసీఆర్ చెప్పిండా మీకు? అంటే ఒకవేళ సంధ్యారెడ్డి గారు రాజకీయ దుమారం రేకెత్తించడానికి విజయసాయి రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలుగా తీసుకోలేమా దీన్ని? సిల్లి అండి, గలాంటి ఎవడో నమ్ముతాడండి? వాళ్ళ మాటలు నమ్ముతారా ఎవరైనా? అలాంటి మాటలు నమ్మాల్సిన అవసరం ఏముంది? తెలంగాణ ప్రజలు ఉరికించి కొడతారు. రమ్మని విజయసాయి రెడ్డిని హైదరాబాద్కి వచ్చి తెలంగాణకు వచ్చి దొడ్డిదారులు వచ్చింది తెలంగాణ ప్రజల ముందర చెప్పమనండి. అది వాళ్ళ జగన్ గారు అట్లానే వచ్చారా అంటే పైసలు పెట్టి కొనుక్కొచ్చుకున్నారా సీఎం? అది తప్పండి. ఇప్పుడు రాజ్యాంగంలో నువ్వు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఇచ్చిరు, ఇట్లా మాట్లాడమని ఇయ్యలే. స్వేచ్ఛ నీ ఇష్టం, నీ పార్టీ గురించి మాట్లాడు. నువ్వు 100 అబద్ధాలు చెప్పు, 100 చెప్పినావు. నువ్వేం చేస్తావు 5 ఏళ్ళు? ప్రజలు కనీసం 2 వేసినావా? ప్రత్యేక హోదా ఉండి ఎప్పుడైనా తెప్పించుకున్నావా? రాజధానికి ఏమైనా ప్లేస్ చూపించినావా? ఏం చేసినావని నీకు మళ్ళీ దొడ్డిదారిలో వచ్చేసి మళ్ళీ మా నీళ్ళని వాడుకుంటారు తెలంగాణ నుంచి అన్ని మీరు అది అన్ని చేసిండు. మీరు ఏం చేసిండు, మళ్ళీ ఇంకేం చేయబోతున్నారు అని అడుగుతున్నారు. అక్కడ టీడీపీ పార్టీ వాళ్ళు 5 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు చక్కగా చేయలేదు, వీళ్ళు చేయలేదు. ఏం చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ చేయాలి సార్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి 100% ఇప్పుడు చాలా గ్రాఫ్ పెరిగింది. ప్రజలు కూడా 10 సంవత్సరాల కోపంతో ఏది చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుందనే నమ్మకం ఆంధ్ర ప్రజలలో వచ్చింది. అక్కడికి వస్తున్నానండి. ఏపీపై కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ అభిమానం ఉంటే, ప్రేమ ఉంటే, ఆపేక్ష ఉంటే, అభిమానం ఉంటే విభజన చట్టంలోనే ప్రత్యేక హోదా చేర్చి ఉండాలి కదా అన్నది వారు అడుగుతుంది. సార్ ఇప్పుడు ప్రత్యేక హోదా అంటే మేము చేర్చలేదా? ప్రత్యేక హోదా ఇస్తామని కూడా మేము చెప్పాం కదా. మేము మిమ్మల్ని ఏమీ అది కాదు, తెలంగాణ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని కూడా 2 కళ్ళలాగా చూసుకుంటామని చెప్పాం. ప్రత్యేక హోదా అనేది లేదా సార్? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర వెళ్ళి వీళ్ళు కొట్లాడి తెచ్చుకోవాలి. మేము కూడా అప్పుడు కూడా చెప్పాం ప్రత్యేక హోదా గురించి మేము కొట్లాడతామని అప్పుడు చెప్పాం. మరి టీడీపీ కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ ప్రత్యేక హోదా ఎవరు మేము తెలంగాణలో ఇస్తారా సార్? ఢిల్లీలోనే కదా, సెంట్రల్ గవర్నమెంటే కదా. మరి వీళ్ళు ఎందుకు గవర్నమెంట్లో ఉన్నారు కదా, సీఎం గారికి లేదా బాధ్యత లేదా? వెళ్ళి తెచ్చుకోవద్దా? మేమున్నాం అధికారంలో, అక్కడ మేము అధికారంలో ఉంటే రాజకీయం అంటారు. మేము ఇప్పుడు వచ్చి 10 సంవత్సరాలు వాళ్ళు కోపంలో ఉన్నారని చెప్పేసి సరే పాపం వాళ్ళు నష్టపోయిండ్రు కాబట్టి మళ్ళీ జగన్ గారు గెలిస్తే మాత్రము ఒక్కరు కూడా ఆంధ్రలో ఎవ్వరు ఉండరు. మీరు రాసి పెట్టుకోండి. పరిస్థితులు ఎట్లున్నాయంటే సార్ అక్కడ దారుణంగా ఉన్నాయి. ఒక వ్యాపారస్తులకు కానీ ఒక అది కానీ మొత్తం ఎలా రకంగా తయారైపోయిందంటే సరే గెలుపు ఓటములు అనేది సహజం, అది దాని గురించి కాదు. శ్రీనివాస్ గారు ఏమంటారో ఒకసారి చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. శ్రీనివాస్ గారు ప్రసాద్ అన్న ఒక్క నిమిషం. ఇప్పుడు సంధ్య అమ్మగారు చెప్పారు బాగానే ఉంది, అన్ని బాగానే ఓకే కూల్. కానీ ఏపీపై ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీకి ఏపీ పైన చిత్తశుద్ధి లేదన్న. ఫస్ట్ థింగ్, చిత్తశుద్ధి ఉండింటే వాళ్ళందరి ఏకాభిప్రాయాలు తీసుకొని మన రాష్ట్రాన్ని విభజించి ఉండాల్సింది. ఎక్కడ విభజించారన్న? ప్రత్యేక హోదా వాళ్ళే కేటాయించవచ్చు. వాళ్ళ చేతిలో చట్టాలు ఉన్నాయి. అప్పుడు వాళ్ళు కేంద్రంలో ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చి పక్కన తీసుకురావాల్సింది. ఇప్పుడు అన్ని వచ్చి అందరూ మాట్లాడతారు. ఖాళీ పేపర్ ఉంది కదా, అందరూ పెన్సిల్ పెట్టి రాయడమే జరుగుతుంది. మేమంటా అనేది ఇప్పుడు ఏందో 10 ఏళ్ళు తెలంగాణ గవర్నమెంట్ లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడడానికి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన విధి విధానాలే కదా అన్న. అప్పుడు తెలంగాణ అనేది కూడా లేదు అక్కడ. తెలంగాణ అనే కాన్సెప్ట్ ముందు నుంచి ఉంది. కానీ తెలంగాణ రావడానికి కారణము తెలంగాణలో వీళ్ళు జెండా ఎగరేయడానికి కావగన్నాము. ఏపీ ప్రజలను పక్కదారి పట్టించి ఏపీ ప్రజలను అన్యాయంగా నట్టి రోడ్డున నిలబెట్టిన దాఖలాలు అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అన్న. కాంగ్రెస్ పాలననే అన్న. అప్పుడు కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్లస్ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల పైన చిత్తశుద్ధి ఏమాత్రం కొద్దిపాటి ఉండింటే ఈ రోజు మేము రోడ్లో నిలబడి ఇవాళ రాజధాని లేకుండా ఉండేవాళ్ళం కాదు. సో రాజధాని లేకుండా ఉండడానికి కారణం కూడా తర్వాత విభజించినాక అక్కప్పట్లో ఉన్నటువంటి తెలుగుదేశం క్యాండిడేట్ ప్రస్తుతం ఇప్పుడున్న తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అప్పట్లో కాంగ్రెస్ లీడర్ గా ఉన్నాడు. సో అప్పుడు
ఏదో ఓటుకు నోటు కేసు అదేదో వాళ్ళ లోకల్ ఇష్యూస్ అదేదో రాష్ట్ర ఇష్యూస్ ఆ నోటుకు కేసులో చంద్రబాబు నాయుడు ఏకదాటిగా అక్కడి నుంచి 10 ఏళ్ళు ఉమ్మడిగా ఉండాల్సిన చోట ఏకదాటిగా పట్టా గట్టా అన్ని తీసుకొని ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆంధ్రప్రదేశ్ నడి రోడ్లో వదిలివే పడేస్తే ఒక కొడుకుని రోడ్లో పడేస్తే ఎట్లుంటాదో ఎక్కడికి పోలో అర్థం కాని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రోడ్లో నిలబడిపోయిన పరిస్థితి, రాజధాని లేకుండా పరిస్థితి, చంద్రబాబు నాయుడు చేసిన అప్పట్లో ఉన్న ఓటుకు నోటు కేసు విషయంలో ఈ రోజు మా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇలా ఉంది. ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళు 10 ఏళ్ళు ఎందుకు రాలేదు, 10 ఏళ్ళు తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు రాలేదు, రాష్ట్రంలో కాదు దేశంలోనే ఎక్కడ రాలేదే. ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళకి సంబంధించిన ప్రాంతాల్లో మాత్రమే వచ్చారు రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు రాలేదు? సరే మంచి చేశారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గౌరవించారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వాగతించారు, హక్కున చేర్చుకున్నారు అనే దాఖలాలు ఉన్నాయి కదా. మళ్ళీ ఎందుకు చేర్చుకోలేదు? తెలంగాణలో అయితేనేమి ఆంధ్రప్రదేశ్ లో అయితేనేమి ఎందుకు చేర్చుకోలేదు? మరొక ప్రశ్న అండి శ్రీనివాస్ గారు, అంటే మీరు ప్రశ్నిస్తున్న దానికి సమాధానం ఒకవేళ సంధ్య గారు చెప్తారేమో, కానీ మరి ఒకవేళ ఇప్పుడు అంటే తెలంగాణలో కాంగ్రెస్ కుప్పకూలిపోతే నెక్స్ట్ ఛాన్స్ తీసుకోవడానికి వైఎస్ఆర్సీపీ సిద్ధంగా ఉందా? ఉండబట్టే ఈ వ్యాఖ్యలు విజయసాయి రెడ్డి గారు చేశారా? ఎలా తీసుకోవచ్చు అంటారు ఈ యొక్క వ్యాఖ్య? అన్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడిగా ఉన్నప్పుడు అప్పుడు ఏర్పడినది. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లోనూ ఉంది. రాష్ట్రం విడిపోయిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్ కు రావడం జరిగింది. అక్కడ క్యాడర్ అట్లే ఉంది. ఆ క్యాడర్ ఎక్కడికి పోలేదు. ఆ క్యాడర్ ఇవాళ కొద్ది మాయ మాటలు చెప్పి మాయా హామీలతో అక్కడ ఉన్న క్యాడర్ అంతా ఒక పార్టీ దాటిలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా నిలబడిన దాఖలు ఉన్నాయి. మరి కొంతమంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి షర్మిలమ్మ కాంగ్రెస్ లీడర్ గా వచ్చిన ఆమె అప్పుడు హైదరాబాద్ తెలంగాణలో మన వైఎస్ఆర్ టీపీ అని పెట్టి ఆమె అక్కడ పార్టీ పెట్టడం వల్ల అక్కడున్న క్యాడర్ వైఎస్ఆర్ సిపి క్యాడర్ అంతా అక్కడ కష్టమంది వెళ్ళడం జరిగింది. కానీ ఫైనల్ గా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడిపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమానులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, బ్రహ్మరథం పట్టడం ఉంది. ఎందుకంటే రెండు రాష్ట్రాలలో మేము ఎక్కడ ఏమీ మాట్లాడడం లేదు. కానీ అన్యాయం అవుతున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినారు, గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నష్టపోయడం జరిగింది. దాంట్లో మాట్లాడడంలో తప్పేమీ లేదు. ఇవాళ వీళ్ళు ఏదో పార్టీ ఇప్పుడు వచ్చి మా ఇది చల్లడము కాకమ్మకు మా కథలు మాట్లాడుతుంటే మాకు కూడా బాధాకరంగా ఉంది. శ్రీనివాస్ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఒకవేళ జనసేనని కానీ టీడీపీని కానీ టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంది రాజకీయంగా మనం పరిశీలించినట్లయితే. కానీ కాంగ్రెస్ మీద పడటం ఎంతవరకు తీసుకోవచ్చు అంటారు? ఏమి ఆశించి ఈ వ్యాఖ్యలు చేస్తుంటారంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిందే కాంగ్రెస్ ని ఎదిరించి బయటకు వచ్చిన పార్టీ అన్న, దమ్మున్న పార్టీ అన్న. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అప్పట్లో కేంద్రంలో ఉన్న సోనియా గాంధీతో దమ్మున్న మొగాడుగా సామాన్య ప్రజల కోసం కొట్లాడి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం కొట్లాడి వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది ఒక రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని ధైర్యంగా గుండె ధైర్యంగా చెప్పగలుగుతామని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైనా కానీ. కాంగ్రెస్ లో మేము కూడా కాంగ్రెస్ అభిమానులే గతంలో. కానీ రాజశేఖర రెడ్డి గారి కుమారుడికి ఒక్కటే కాంగ్రెస్ పార్టీని ఎదిరించి సోనియా గాంధీ గారిని అప్పట్లో ఉన్న కేంద్రంలో ఎదిరించి బయటికి రావడము, చనిపోయిన కుటుంబాలను పరామర్శిస్తా అంటే వద్దు అని చెప్పి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఆపేయాల్సింటే ఏకైక మొగాడిగా, ఒక దమ్మున్న మొగాడిగా ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే బయటికి వచ్చి ఈ రోజు మేము ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో సామాన్య ప్రజల చేత ఎన్నుకోబడి ఇవాళ పాలన సాగిస్తున్నాం. సో 10 ఏళ్ళు ఏం చేశారు? రైట్ శ్రీనివాస్ గారు, ఓకే, దీనికి సమాధానం ఇచ్చేందుకు సంధ్య రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. సంధ్య గారు మీరేమంటారమ్మా? సార్, ఇప్పుడు వాళ్ళు చాలా బాగా చెప్తున్నారు. నేను ఒక్కటి చెప్తాను, ఎంత సంస్కారం అనేది మనిషికి. ఈరోజు విజయసాయి రెడ్డి గారు ఏ ఉద్దేశంతో చెప్పారో నాకు తెలీదు. ఇవాళ తెలంగాణ మనం గెలిచిన తర్వాత ఒక సీఎం గారు అయిన తర్వాత పక్క రాష్ట్రాలకు వాళ్ళు ఎంత శత్రువులైనా ఎంత బద్ద శత్రువులైనా కూడా విషయం చెప్పుకోవడం అనేది అది కామన్. మనం కలిసిన తర్వాత తెలంగాణకు వచ్చి కేసీఆర్ గారిని పరామర్శించి వెళ్ళారు జగన్ గారు తప్ప కనీసం రేవంత్ రెడ్డి గారికి కనీసం విషయం కూడా చెప్పలేదు. అంటే నేను అనేది ఏంటంటే పార్టీలు పక్కన పెట్టండి సార్, పార్టీలు పక్కన, మన రాజకీయం అనేది ఎలక్షన్ల వరకు ఉండాలి. తర్వాత ఒకరికొకరము పక్క రాష్ట్రాలము మనం కలిసిమెలిసి ఉండాలి సార్. అక్కడ టీడీపీ గెలవనియండి, బీజేపీ గెలవనియండి. మరొక ప్రశ్న ఉదయిస్తుందండి. కేటీఆర్ గారిని
మరి ఇప్పుడు ఇంతకుముందు అదే ఇప్పుడు జగన్ గారు వచ్చి కలవడం, మరి కేసీఆర్ గారిని పరామర్శించడం, ఇవన్నీ ఎలా తీసుకొచ్చుంటారు? బీఆర్ఎస్కి ఏమైనా పొత్తు ఇచ్చి ఒకవేళ బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద ఒకవేళ కూల్చే ప్రయత్నం చేస్తుందా? ఇప్పుడు బీఆర్ఎస్ కాదండి, 100 జగన్లు లేకపోతే జగన్ తాత ముత్తాత కానీ లేకపోతే కేసీఆర్ జేజం వచ్చినా కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు ఎవరు టచ్ చేయలేదు. అవన్నీ వాళ్ళ అపోహలు, పగటికలలు అంటారు. జర ఆగండి, 4 రోజులు ఆగితే ఎవరు ఏ పార్టీలకు వస్తారో, ఎవరు అండ్లు ఉన్నోళ్ళు ఎక్కడ పోతారో ఉనికి కాపాడుకోనికి ఇలా కేసీఆర్ గారు బయటికి వచ్చిండ్రు. ఎందుకు వచ్చిండ్రు? రాజ్యసభ సీటు కోసం వచ్చిండ్రు. రాజ్యసభ సీటు ఎవరి కోసం? తెలంగాణ ఉద్యమకారులకా, లేకపోతే పాపం శంకరమ్మకా, లేకపోతే ఎవరికి? బిడ్డ కోసం. దొడ్డిదారిలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎట్లు ఇచ్చిండో దొడ్డిదారుల రాజ్యసభలో కూర్చోబెట్టి కొడుకుని ఈడ కూర్చోబెట్టేసి నేను ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటే అయిపోతుంది, తర్వాత సంగతి తర్వాత అనేది వచ్చింది. ఇది అంశం అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. గీళ్ళు మాట్లాడితే మేము పట్టించుకుంటామండి. మేము ప్రజలకు ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. మా టైం మేము సమయం వృధా చేసుకోలేము. అదంతా మేము వాళ్ళతోని తెలంగాణ కోసం ఎవడోడైతే అవినీతి చేసిండ్రో ఎనీ పార్టీ ఎవరైనా కానివ్వండి, పక్కా వాళ్ళ మీద ఎంక్వైరీ జరుగుతుంది. ప్లస్ ఇక్కడ అభివృద్ధి అనేది ఎక్కడ ఆగిపోదు. తప్పకుండా మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. నెరవేర్చిన బాధ్యత మా మీద ఉంది. ప్రజలు ఒకవేళ బాధ్యతలు నెరవేర్చకపోతే, మేము ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలు తిరస్కరిస్తారు కదండి. ఒకసారి ఇప్పుడు 5 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత తెలంగాణలో వీళ్ళది ఇట్లనే మాట్లాడమనండి, ఉరికిచ్చి కొడతారు. కనీసం ఈ పార్లమెంట్లో డిపాజిట్ కూడా రాదు వీళ్ళకి. కాబట్టి నేను ఒక్కటి ఏమంటున్నాను సార్ అంటే, ఇలా తెలంగాణ ఉట్టేనే రాలే సార్. 1200 మంది పిల్లలు బలిదానాలు చేయండి. ఎంతమంది చనిపోయిండ్రు? చనిపోయిన తర్వాత ప్రత్యేక హోదా గురించి మేము ప్రతి దాంట్లో రాసిండ్రు. మీరు దాన్ని అర్థం చేసుకోకుండా మాకు ఒకసారి అవకాశం ఇవ్వని మేము అడిగాము, ఇవ్వలేదు, కోపంలోనని చెప్పిన. అందుకే అది మేము ఇప్పుడు ఎందుకంటే మేమే అక్కడ అది చేసినాం కాబట్టి తప్పకుండా మా బాధ్యత అది. ప్రత్యేక తెలంగాణనే అక్కడ ప్రత్యేక ఆంధ్రనే కానీ ప్రత్యేక హోదా మేము తీసుకురావడం కానీ ఒక రాజధాని కానీ ఇల్లు చక్కబెట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. అందుకే షర్మిల గారు కూడా ఇలా తన తండ్రి ఆశయాలను మేరకు వచ్చింది. ఎవరిని ఉద్దేశిస్తలేం సార్, అదొక రాజకీయ పార్టీ. ఎవరిని విభేదించి పర్సనల్గా షర్మిల గారిని కనీసం మానవత్వం కూడా లేకుండా ఒక మగవాళ్ళు ఒక ఆడపిల్లని ఎట్లా అనే కూడా మాట్లాడకుండా టార్గెట్ చేస్తారు. ఒక్కటి నేను అడుగుతున్నాను సార్, ఇవాళ ప్రపంచంలో ఒక మహిళ ఎదుగుతుంటే రాజకీయంగా వాడు ఎదుర్కోలేక క్యారెక్టర్ మీద మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళు సమాజానికి అవసరం అంటారా సార్? అలాంటి వాళ్ళకి మేము సమాధానం చెప్పాల్సిన అవసరమా సార్? నేను అనేది ఏంటంటే మహిళలకు 50% స్థానికతలో ఉన్న తర్వాత ఇప్పుడు రిజర్వేషన్లో 33% అడుగుతున్నాం. ఇట్లాంటి ఎదవలు ఇట్లా మహిళల గురించి వాళ్ళ క్యారెక్టర్ గురించి మాట్లాడితే ఇలా మీ వైఫ్లు ఉన్నారు, మీ అక్క వాళ్ళు ఉన్నారు, బయట వాళ్ళందరూ వెళ్ళి జాబ్ చేస్తున్నారు, మీడియా పరంగా ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, మాలాంటి వాళ్ళు ఉన్నాం. ఎట్లా బయటకు వస్తాం సార్? ఈ క్యారెక్టర్ విషయాలల్లో చాలా ఈజీ సార్ ఇది. ఎందుకంటే ఇలా షర్మిలమ్మను ఇలా ఆమె మీద ఏం లేవు కదా సార్ చెప్పడానికి కూడా, అనడానికి కూడా ఏం లేవు. కాబట్టి ఏదో ఒక క్యారెక్టర్ మీద ఒక్కటి సార్, ప్రతి ఒక్కళ్ళము లేడీస్మే. ఇప్పుడు వైఎస్ భారతి గారు జగన్ గారు జైలుకు పోయిన తర్వాత మేడం అక్కడ సాక్షికి హెడ్ ఎంతోమంది ప్రముఖులు వచ్చి ఆమెను కలిశారు సార్. అలా మనం అనుకుంటామా సార్? ఇవాళ ప్రభాస్ గారితో ఆమె మాట్లాడితే ఈ రకంగా మాట్లాడతారా సార్? ఇవాళ ప్రభాస్ ఆయన హీరో ఉండొచ్చు, కానీ ఇలా షర్మిల గారికి ఒరిజినల్ హీరో భర్త అనిల్ వెనక ఉన్నాడు. ఆమెకేమో ఎందుకంటే సార్ ఈ కుటుంబ నేపథ్యంలో ఇలాంటి లాంగ్వేజ్లు మాట్లాడుతుంటే పిల్లలు ఉంటారు, వాళ్ళ రిలేషన్స్ ఉంటారు, ఇట్లా మాట్లాడుతుంటే ఎంత మనసుకు బాధ అంటే రాజకీయంగా ఎదుర్కోండి, డెఫినెట్గా వై నాట్. మీరు రాజకీయాలలో ఎన్నన్నా అనండి, కానీ ఇది మంచి పద్ధతి, మంచి ప్రజాస్వామ్యంలో ఎవరికి కూడా మంచి కాదు, ఏ పార్టీ కూడా మంచిది కాదు. మీరు ఆ అమ్మాయిని ఎదుర్కోవాలనుకుంటే ఎస్ గడ్స్ ఉన్నాయి, బ్లడ్ జగన్లో ఉన్న బ్లడ్ ఉంది, షర్మిలలో ఉంది, షర్మిలలో ఉన్న బ్లడ్ ఉంది. ఇలా ఒక్క తల్లికి పుట్టిన వాళ్ళు, ఒక్క తల్లి పాలు తాగిన వాళ్ళు ఈ అమ్మాయికి ఎందుకు ఉండదు? మహిళ ఎందుకు చేయదు? ఇలా జగన్ గారు 17 నెలలు జైలుకు పోయింది సార్. ఇలా వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి ఏంటి? ఏమన్నా ఇలా భారతి గారేమన్నా అక్కడ పాదయాత్ర చేసిందా? విజయమ్మ గారు ఏమన్నా చేసిండ్రా? భుజస్వందాల మీద వేసుకొని పాదయాత్ర చేసి పార్టీ నిలబెడితే ఇలా షర్మిల గారిని ఏ పరిస్థితికి తీసుకొచ్చిండ్రు? ఆమె స్టెమినా అప్పుడు మీకు తెలియదా? ఈ రోజు కాంగ్రెస్ పార్టీలకు వస్తే ఆమె గురించి ఈ రకంగా మాట్లాడతారా సార్? ఆమె ఒక్కటే సార్, కాంగ్రెస్ పార్టీకి ఆమె పీసీసీని మనము రెస్పెక్ట్ చేయాలి. ఇలా టీడీపీ ఎట్లా ఉందో, జనసేన ఎట్లా ఉందో, బీజేపీ ఎట్లా ఉందో కాంగ్రెస్ పార్టీని అట్లనే చూడండి. జగన్ చెల్లెలుగా ఎందుకు చూస్తున్నారు మీరు? అది దాని గురించి అట్లా చూడకండి. మీరు వాట్ ఈజ్ వాట్ అనేది రాజకీయంగా ఎదుర్కోండి తప్ప ఇలాంటివి రాజకీయాలలో మహిళల మీద ఇట్లా చేస్తే మాత్రం అది మంచి పద్ధతి కాదు. ప్రతి ఒక్క తమ్ముళ్ళు ఉంటారు, ప్రతి ఒక్క అన్నలు ఉంటారు, వాళ్ళకి భార్యలు ఉంటారు, బిడ్డలు ఉంటారు, అందరికీ ఉంటారు. రేపు ఇలా మిమ్మల్ని రేపు మమ్మల్ని కూడా ఉంటుంది. ఆ సంస్కారం మంచిది కాదు. నేను రోజాకు కూడా అదే చెప్తున్నా.
రోజా ఈ నోరు దురుస్తోనే అక్కడ సీటు కూడా కోల్పోతుంది. నోరు దురుసు అనేది జాగ్రత్త పెట్టుకోవాలి. ప్రజలు మనకి ఎందుకు ఇచ్చిండ్రు? మేము ఇంత వీళ్ళకందరికి సమాధానం కూడా ఎందుకు చెప్తున్నాం సార్? తెలంగాణ ప్రజలు మాకు ఒక నమ్మకంతో ప్రజలంతా ఒకటయ్యి అసలు రాదనుకున్న కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఇలా రైతన్నలు మమ్మల్ని ఆదరించి పూర్తి మెజార్టీతో గెలిపించిండు. వాళ్ళకి న్యాయం చేయాలా వద్దా మీరు చెప్పండి. ఇలా ఎవడో వచ్చేసి కూలిపోతుంది, వాడేదో కూలిపోతుంది, ఎట్ట కూలిపోతుంది మేము చూస్తాము. అవి ఉట్టిగానే మీరు రాజకీయానికి వస్తే ఏమైనా అంగట్ల సరుకు అనుకుంటున్నారా? రాజ్యాంగం ఎవరికి ఆ ఓటకు కల్పించింది, ఓటేసి గెలిపించుకున్నారు ఇంతమంది ఎమ్మెల్యేలు. ఇవాళ ఖమ్మంలో పార్లమెంట్లో 10 సీట్లలో ఒక 9 గెలిచితే గంట సేపట్లో వచ్చి కాంగ్రెస్ పార్టీని కలిసిండ్రు. మీకు ఏం అనిపించట్లేదు బీఆర్ఎస్ వాళ్ళకు? ఇలా తెలంగాణలో ఇలా సెంటిమెంట్ టీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ పెట్టుకొని బతికిరు 10 సంవత్సరాలు. బీఆర్ఎస్ పెట్టుకొని ఏమైంది? మీ పార్టీ కాలగర్భంలో కలిసిపోయింది. మీ పరిస్థితి ఏంది? మళ్ళీ ఆ సెంటిమెంట్ని మళ్ళీ తీసుకురావాలంటే బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తారట, మళ్ళీ టీఆర్ఎస్ పెట్టుకుంటారంట. ఇదేనా సార్? ఇదేనా రాజ్యాంగం? ఇదేనా మీరేనా మాట్లాడేది? అంటే మీకు ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లా మాట్లాడుకుంటారా? ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లా మాట్లాడతారా? పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు? 60 సంవత్సరాలది తెలంగాణ ప్రజలు విద్యార్థులు తెలంగాణ సాధించుకోరు. ఎవరికి ఇవాళ తెలంగాణలో ఇవాళ ఆటోలలో తిరుగుతున్నావు అయ్యా కేటీఆర్. మొన్నటి వరకు హెలికాప్టర్లో తిరిగినావు. నీకు ఇలా దింపినరు, నీకు ఇలా నేను గద్ద దింపిరు కాబట్టి ఇలా ప్రజల దగ్గరకు వచ్చినావు. ఒకవేళ గద్ద దింపకపోతే నీ ఇలా వాళ్ళ కష్టాలు సుఖాలు నీకు ఎట్లా తెలిసేవి? ఎన్నడా ఆటోనికి ఎప్పుడన్నా 1 లక్ష రూపాయలు లోన్ ఇచ్చినావు నీ ముఖానికి మీ గవర్నమెంట్లో? ఇవాళ మేము ఇచ్చినాం. 10వ తరగతి పాస్ అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1 లక్ష రూపాయలు PMRY లోన్ అని 1 లక్ష రూపాయలు షాప్ పెట్టుకొని ఇచ్చేస్తాడు. ఎవరికన్నా ఇచ్చిండ్రా ఈ బీఆర్ఎస్ పార్టీ? ఇవాళ డ్వాక్రా సంఘాలను నట్టెంట్ల ముంచి డ్వాక్రా సంఘాలను ఓట్ల కోసం వాడుకుంటారు. ఇవాళ 10 లక్షల రుణాలు ఇస్తా అని చెప్పారు సార్. ఎక్కడిచ్చిండ్రు? పావుల వడ్డీ లేక 9 సంవత్సరాలు సార్. మీరు దీనికి కావాలంటే ఎవిడెన్స్ నేను ఇస్తా. పావుల వడ్డీ లేక ఏం తెలంగాణ ఎలగబెట్టిండ్రు? దళితులను మోసం చేస్తారు. ఎన్ని రకాలు మీరు ఏం ఎలగబెట్టిరు? అంటే నువ్వు రైతు బంధు చెప్తావు. రైతు బంధు చేసి 2 లక్షల కోట్లు నాకిపోయినావు. ఇవాళ మొత్తం బయటకు వస్తాయి. ఎందుకంటే సార్ ఆవేదన బాధ అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఇంత మెజార్టీ ఇచ్చి గెలిపించినాక కూలిపోతుందంటే బాధ ఉంది కదా సార్? వాళ్ళని అవమానించినట్టు కాదా? మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కోండి, దొడ్డిదారిలో పోకండి. ప్రజల ముందు అందరు బలాదురే సార్. ప్రజల ముందు ఎవరు మంచి నాయకులు ఏమీలు ఓడిపోయినప్పుడు మూసుకొని అసెంబ్లీలో ఉన్నోళ్ళని కూర్చొని మీరు ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం కొట్లాడురి. మీకు అలా బాధలు సాధకాలు తెలుస్తాయి. 10 ఏళ్ళు మేము ఉండలే, మేము చేయలే, ఇలా మేము మాట్లాడుతున్నామంటే మేమేమన్నా. ఎందుకంటే సార్ ఏదున్నా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంగానే పోవాలి. వ్యక్తులను టార్గెట్ చేస్తే ఎవడు ఊరుకోడు. ఓకే సంజయ్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడడం జరిగింది. శ్రీనివాస్ గారు మరి మీరేమంటారండి? మరి వ్యక్తిగతంగా టార్గెట్లు చేయొద్దు అని చెప్తున్నారు. మరి ముఖ్యంగా కాంగ్రెస్ నే వైసీపీ ఎందుకు టార్గెట్ చేస్తుంది అన్నది మన యొక్క ప్రధాన అంశం అండి. మీరేమంటారు దీనికి సంబంధించి? ఒక్క నిమిషం. సంధ్యామ్మ గారు మాట్లాడింది కరెక్టే. ఒక కాంగ్రెస్ ప్రతినిధిగా మాట్లాడింది. ఆమెకి ఆడబిడ్డగా ఆమె మా తల్లిగా మేము స్వాగతిస్తాం, నమస్కారం చేస్తున్నాం. కానీ అటువంటి సంస్కారము ఆంధ్రప్రదేశ్ ప్రజల పైన, ఆంధ్రప్రదేశ్ పైన ఉండాలి. కాంగ్రెస్ కి అటువంటి చిత్తశుద్ధి లేదని మాత్రమే మేము మాట్లాడుతున్నాము. దాంట్లో వాళ్ళు వీళ్ళని మాట్లాడడం లేదు. ఒకవేళ ప్రజలకు ఆ విధమైన ఆలోచన తత్వం ఉండింటే 10 సంవత్సరాల కాల గర్భంలో కలిపిపోయిండేది కాదు. తర్వాత ఏదో వాళ్ళు వీళ్ళు పార్టీ పిరమాయింపుదారులు వచ్చి పార్టీని టేక్ ఓవర్ చేసుకొని పార్టీని తప్పుడు హామీలతో తప్పుడు మాటలతో గద్దెనెక్కిన దాఖలాలు ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణలో. మేము కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఆంధ్రప్రదేశ్ పైన లేదని మాత్రం వెరీ క్లియర్ గా చెప్పగలుగుతున్నాం. దీంట్లో వాళ్ళ తోపు వీళ్ళ తోపు అని మేము మాట్లాడడం లేరేడా. షర్మిలమ్మ గురించి అంటున్నారు. షర్మిలమ్మ కూడా మా ఆడబిడ్డనే. ఇప్పుడు ఆడ కూర్చొని డిబేట్ లో మాట్లాడుతున్నా ఆమె మా ఆడబిడ్డనే. మేము ఆడవాళ్ళకి స్వాగతిస్తాం, ఆడవాళ్ళని గౌరవిస్తున్నాం, మేము లేదనడం లేదు. అటువంటి తత్వంలోనే సోనియా గాంధీ గారిని కూడా మేము గౌరవించాము. సోనియా గాంధీ కూడా గౌరవించాము. సోనియా గాంధీని కూడా పోయి అమ్మ చనిపోయిన కుటుంబాన్ని పరామర్శిస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగినప్పుడు ఆమె స్వార్థ ప్రయోజన రాజకీయాల కోసము జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు బనాయించి అక్రమంగా 16 నెలలు జైల్లో పెట్టి ఆ కుటుంబాన్ని, రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని చిత్రంగా చేసి ఇవాళ షర్మిలమ్మ గురించి మాట్లాడుతున్నారు వీళ్ళందరూ. సో షర్మిలమ్మను కూడా ఒక ఆడబిడ్డనే అన్న. ఆమెను కూడా ఇప్పుడు వీళ్ళ తప్పుడు మాటలతో, తప్పుడు హామీలతో, తప్పుడు ప్రలోభాలతో ఆమెను కూడా పక్కదారి పట్టిస్తున్నారు అనేది 100% కనిపిస్తుంది. ఈమె చెప్తారు ఎవరు భర్తలు వాళ్ళకి జెంటిల్ మ్యాన్లు, ఎవరు బిడ్డలు వాళ్ళకు ముద్దు బిడ్డలు,
ఎవరు తల్లులు వాళ్ళకు మాతృమాతలు ఇవన్నీ మేము అనడం లేదు, ఇవన్నీ వాస్తవాలే, ఇవి ఎవరు చెప్పినా చెప్పబోయినది జరిగేది రైట్, వాస్తవమే. మరి మీరు చెప్పేవన్నీ కానీ, వాస్తవాలే అంటే ఒక్క నిమిషం. వైఎస్ఆర్సీపీ వాస్తవమే. చేసినంత వాస్తవాలే అంటే మరి అబద్ధపు హామీలని కాంగ్రెస్ కి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏంటంటారు? అన్న 10 సంవత్సరాలు తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పుడు మాకు తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం చేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కానీ కాంగ్రెస్ దాఖలాలు లేవు, ఎక్కడ కానీ డిపాజిట్ రాదు. సరే, తెలంగాణ గవర్నమెంట్ కి ఎంతో మంది యూనివర్సిటీ విద్యార్థులు, ఎంతో మంది మా దళిత సోదరులు ఎంతో మంది చనిపోవడం జరిగింది. మళ్ళా అక్కడెందుకు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాలేదు అంటే వాళ్ళు చేస్తున్న పరిస్థితి కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు క్షుణ్ణంగా తెలుసు. ఇంకో విషయం, సంధ్యామ ఒక మాట అనింది, ఎవరేమి పెట్టినా ఎవరేమి ఊడదీయలేరు, పెట్టలేరు. పార్టీని 5 ఏళ్ళు చట్టాల ప్రకారంగా ఒకసారి ప్రజాప్రతినిధులకు ఓటు వేసి గెలిపించినాక 5 సంవత్సరాల వరకు ఏమీ తీయడానికి కుదరదు. ఒకవేళ ఏదైనా మధ్యలో చిన్న పార్టీ పెద్ద పార్టీ ఏమైనా వచ్చినప్పుడు తొలగించడాలు జిండవండోడు ఇవి జరుగుతుంది. కానీ అది కూడా తెలిసినంత ఇదిలో అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఉండదని నేను అనుకుంటున్నా. కానీ తప్పుడు హామీలతో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడడానికి గతంలో అతను కూడా జైల్లో ఉండేసి వచ్చినాడే కదా ఓటుకు నోటు కేసులో. అతను కూడా ఇప్పుడు అక్కడ ఉన్న ముఖ్యమంత్రి కూడా ఓటుకు నోటు కేసులో వచ్చిన వ్యక్తే. అతన్ని తీసుకొని వచ్చి మన తెలంగాణ గవర్నమెంట్ లో పెట్టి పిసిసి కాంగ్రెస్ వాళ్ళను పగ్గాలు ఇచ్చి తప్పుడు హామీలతో గద్దెనెక్కింది. అది వాస్తవమే కదన్నా, దాంట్లో తప్పేముంది, తెలుసుకుంటారు ప్రజలు. ప్రజలను ఎవరు మోసం ప్రజలను ఎవరు మోసం చేయలేరు. ప్రజలకు క్షుణ్ణంగా ఎవరు నాటకాలు ఆడుతున్నారు అన్ని తెలుసు. ఒక పక్క ఇచ్చిన హామీలను తీర్చుకుంటూనే వస్తుంది కదా కాంగ్రెస్, కాదంటారా? కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నేను అది చేస్తా ఇది చేస్తా కాదన్నా. ఇప్పుడు మాకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేము మాట్లాడుతున్నాము, ఆంధ్రప్రదేశ్ ఎంపీ గారు మాట్లాడారని మీరు అంటున్నారు, కాంగ్రెస్ పైన మాట్లాడుతున్నారు అంటున్నారు. మాకు జరిగిన అన్యాయం అని చెప్తున్నాం కదా, పిల్లి ఈ రోజుకి మేము అనుభవం అనుభవిస్తున్నాం కదా. మీరు అప్పుడు కేంద్రంలో ఉండి మీరు న్యాయం చేయలేదు, ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత వచ్చి మేము ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు న్యాయం చేస్తామని కాంగ్రెస్ వాళ్ళు వస్తుంటే ఈడ వినడానికి ఎవరు చెవులో పూలు పెట్టుకోలేదు, ఎవరు వినడానికే ఎర్రి పప్పలక లేరన్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. వాళ్ళకు కూడా అవగాహన వచ్చింది, పరిస్థితి ఏమైనా తెలుసుకున్నారు, ఎంత మోసపోతున్నామో తెలుసుకున్నారు, ఎంత మోసపోయినామో తెలుసుకున్నారు, ఎంత నష్టపోయినామో, ఎన్ని విధాలుగా ఈ రోజు రోడ్ల మీద ఉన్నామో తెలుసుకున్నాం ప్రజలు, మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ గురించి. మీరు చేసిన కమెంట్స్ కి మీరు కౌంటర్ ఇవ్వడానికి సంధ్యారెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. సార్, ఇప్పుడు చెవులల్లో పూలు పెట్టుకుంటారో క్యాలీఫ్లవర్లు పెట్టుకుంటారో వాళ్ళు మాట్లాడిన మాటలు అంటే సరే బ్రదరు, అది పాపం ఆయన ఆవేదన కూడా అర్థమవుతుంది, భయం వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. అఫ్ కోర్స్ నేను దాని గురించి మాట్లాడాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి తెలియదా అండి, చరిత్ర ఎవరు తెలియదా అంటే ఇలా కొత్తగా ఇప్పుడు అందులో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఎంపీ లేరా? నేను మాట చెప్తున్నా. ఇప్పుడు మీరు మమ్మల్ని అన్నారు కదా మరి మీరు ఏం సాధించారు, ఈ 2 ఎందుకు తీసుకురాలేదని అక్కడ ఆంధ్ర ప్రజలు అడుగుతున్నారు. దానికి సమాధానం మీరు చెప్పండి. ఇప్పుడు మీరు ప్రత్యేక హోదా తెచ్చుకోలేదు, మేము ప్రత్యేక తెలంగాణ, మా తెలంగాణ పిల్లలు మేము అందరం కొట్లాడి ఎట్లా తెచ్చుకున్నారు. మీరు కనీసం రాజధాని కూడా మీ చేతిలోనే కదా ఉంది కదా. మీరు ఇప్పుడు కేంద్రంతో సఖ్యతతోనే ఉన్నారు కదా, మీరు తెచ్చుకోవచ్చు కదా. వాళ్ళు ఇవ్వమని చెప్పారా? మీరు అడగాలి కదా. ఆ 2 ప్రజలకు కావాల్సింది. వాళ్ళు జైలుకు పోయిరా, వీళ్ళు జైలుకు పోయి వచ్చిరా అంటే నేను జైలుకు పోయి వచ్చిన విషయం గురించి చెప్పలేదు. ఈ పార్టీ షర్మిలమ్మ గురించి మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి ఏమో అప్పుడు పాదయాత్రలు చేసి అప్పుడేమో పనికొచ్చింది, ఇప్పుడు ఎందుకు పనికి రాదు, ఒక పీసీసీగా ఇచ్చినాం కదా, ఎందుకు అమ్మాయిని అలా మాట్లాడుతున్నారు అని మాట్లాడాం అంతే తప్ప మేము ఇంకో రకంగా మాట్లాడట్లేదు. ఇంకొక నిమిషం అన్న, ఇంకొకటి ఇవాళ తెలంగాణలో సార్ 14,25,00,000 మంది మహిళలు ఇప్పటి వరకు ఉచిత బస్సు ద్వారా ప్రయాణం చేశారు. ఎంత సంతోషంగా ఉన్నారండి. ఇలా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు దొంగ 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 అంటే ఇప్పుడు ఆ తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారిని కోరుకున్నారా లేదా? ఆయన భాష మీకు నచ్చట్లేదేమో, ఎందుకంటే మీకు మింగుడు పట్టట్లేదు కాబట్టి. ఉచిత ప్రయాణమే కడుపు నింపదు కదా. ఉచిత ప్రయాణం కదా సార్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, హైదరాబాద్ నుంచి నల్గొండ పోతే 150 రూపాయలు 160 రూపాయలు. పరిస్థితులు ఏంది సార్? నింపదు అని కాదు, మీరు ఊరటనిస్తుంది. మొత్తం కడుపు నింపాలంటే ఇప్పుడు మనం నిజంగా సార్ మనం లావిష్గా బతకాలంటే మీకు వచ్చిన 1,00,000 రూపాయలతో లావిష్గా బతుకుతారా మీరు? ఏదో అట్లా కాలం గడుస్తుంది, మీ మిస్సెస్ చేస్తుంది, మీరు జాబ్ చేస్తారు, ఏదో ఫ్యామిలీని మనం అది చేసుకుంటాం. ఇవాళ మనము మనం వీళ్ళు ఉన్నారు ఆదాని అమ్మలాగా లగ్జరీ లైఫ్ చేస్తామా సార్? అట్లా కాదు. చెడో వాళ్ళకున్నది పాపం ఉచిత బస్ అంటే రోజుకో 10-20 రూపాయలనే మిగులుతాయి కదా సార్. కాబట్టి మేము ప్రజలకు ఏది బాగుంటుందని చూస్తున్నాం. ఇప్పుడు 10 లక్షల కోసం మేము 10 లక్షలు ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా పెంచాం.
ఇప్పుడు ఉచిత ఇప్పుడు 200 యూనిట్లది ఒకటి పెడుతున్నాం, 500 సిలిండర్ పెడుతూ ఉన్నాం సార్. రాష్ట్రము ఎంత పేదరికంలో ఉందో ధనిక రాష్ట్రాన్ని తీసుకుపోయి ఏ రకంగా చేసిండ్రో హామీలు నెరవేరుస్తాం. వీళ్ళు మాకేం గుర్తు చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలు వీళ్ళు కాదు మాకు ఓట్లు వేసింది, తెలంగాణ ప్రజలు నమ్మి వేసిండ్రు కాబట్టి ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాం. నిలబెట్టుకోకపోతే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయి, కార్పొరేట్ ఇప్పుడు మన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. వాళ్ళు కదా సార్ చెప్పేది, వీళ్ళెందుకు చెప్పడు? పాపం ఆంధ్రప్రదేశ్లో అక్కడ వాస్తవంగా ఇబ్బందులు ఉన్నాయి, మేము కాదంటలేము. కానీ ఆ ఇబ్బందులు ఏంది తల్లి లాంటి సోనియా గాంధీ గారికి ఇలా కాంగ్రెస్ పార్టీకే తెలుసు. ఇలా అక్కడున్న ప్రజలను నమ్మమంటున్నాము, వైఎస్ఆర్పీ నాయకులను లేకపోతే వాళ్ళ ప్రజాప్రతినిధులను నమ్మమని చెప్పట్లేదు, టీడీపీ వాళ్ళని నమ్మమనట్లేదు, పవన్ కళ్యాణ్ని నమ్మమనట్లేదు, మేము అక్కడ బీజేపీని నమ్మమనట్లేదు. అవకాశము ఇస్తున్నాము. ఓటు అనేది రాజ్యాంగం కల్పించింది. వాళ్ళు ఓటేస్తే ఓటింగ్ శాతం ఎంత పెరుగుతుందో ఎలక్షన్ల తర్వాత తెలుస్తుంది. మీరు అనడానికి మీరెవరండి? నమ్మరు నమ్మరు నమ్మరంటే నమ్ముతారా నమ్మరు అనేది వాళ్ళ జాతకం. మీరు ఎట్లా చెప్తారు? మీరేం చేసిండ్రు? మీరు ఎన్ని హామీలు ఇచ్చారు? ఇంకేం చేయబోతున్నారు? మీరు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు? ప్రజలకు మీరు జవాబుదారుగా అండి. మీరు ఏపీ మీద ఎందుకు పడుతున్నారు? మరి తెలంగాణ మీద ఎందుకు పడుతున్నారు? మాది మేము చూసుకుంటాం కదా. ఇక్కడ ఇప్పటికే మామే మస్తు బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి మీరు చక్కగా జగన్ గారిని మీరు ప్రజలు నమ్మితే ఓటేస్తారు. మేము కాదన్నాం కదా సార్. ఓటేయండి, గెలవండి, చెయ్యండి. మీ ప్రచారం మీకుంటది, మా ప్రచారం మాకుంటది. ఇప్పుడు మా మీద ఊస్తారా, మీ మీద ఊస్తారా, ఇంకోటి మీద ఊస్తాడా, లేకపోతే కొడతారా, ఏమైనా అంటారా, ప్రజలకు పోతే తెలుస్తుంది కదా మనము. కాబట్టి ఒక్కటే సార్, ఏదైనా కూడా ప్రజాస్వామ్యంలో ఎవరు స్వేచ్ఛ వాళ్ళకు ఉంటది. కానీ మీరు ఇష్టానుసారంగా మాట్లాడే మాకు లేదా? ఆంధ్రప్రదేశ్లో మేము పోటీ చేయొద్దా? మీరెవరు చెప్పడానికి? మా ఇష్టం, అది మేము చేస్తాం. ఓటేస్తారా ఏరా తర్వాత ముచ్చట. నోటా కన్నా తక్కువ వచ్చినాయి అంటే బాధ ఉంది, మేమే చెప్తున్నాం కదా. ఇప్పుడు తెలంగాణ ఇచ్చినప్పుడు అక్కడ అధికారం కోల్పోయినప్పుడు అక్కడ ఇబ్బందులు పడ్డారు కాబట్టి కోపం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ కోపం ఇప్పుడు ఉండదు. ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లాంటిది అని ఇలా ఏపీ ప్రజలు నమ్ముతున్నారని మా నినాదం. కాబట్టి ప్రజలకు మేము జవాబుదారీ, ప్రజలు మాకు వారధిగా ఉంటారు. మీరెవరండి మాట్లాడడానికి? రైట్ ఓకే శ్రీనివాస్ గారు, మరి కంక్లూజన్లో ఏమని మీరు సమాధానం ఇస్తారు? మరి ఇప్పటివరకు మాట్లాడడం జరిగింది. సంధ్య రెడ్డి గారు మీరేమంటారండి కంక్లూజన్? అలా ఎస్, ఆమె అమ్మ చెప్తాను లేదు, మంచిగానే ఉంది, బాగానే ఉంది. కానీ 10 సంవత్సరాల తర్వాత మేము ఒక్కటే ఇప్పటికీ చెప్తున్నాం, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని పక్కన పెట్టేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇవాళ 10 సంవత్సరాలు రోడ్డు మీద పడ్డం జరిగింది. 10 సంవత్సరాలు ఒక్క విషయం రోడ్డు మీద పడ్డం జరిగింది ఒక్క విషయం. నేను అదే వస్తున్నానమ్మా. మీరు 10 ఏళ్ల గురించి మీరు చెప్పారు, మేము 5 ఏళ్ల గురించి నేను చెప్పాను తల్లి. ప్రభుత్వము విభజించు పాలించు అనే దాంట్లో ఓటుకు నోటు కేసులో సంఖలో బట్టలు పెట్టుకొని బయటికి ఉరికెత్తి వచ్చినటువంటి గత పాలకులు, గత ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు వచ్చి అరిచేతిలో రాజధాని చూపించాడు మాకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. సో అక్కడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించి ఓటు వేసి గద్దెనెక్కించి జగన్మోహన్ రెడ్డి గారి పాలన తీసుకొచ్చారు. సో అక్కడ దాంట్లో ప్రపంచంలో మొత్తం కరోనా వచ్చి 2 సంవత్సరాలు మూలకు పడిపోయింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎంత తల్లి అయినా కానీ అందరూ కడుపులో పెట్టుకునే విషయమే, అందరూ తెలుసుకునే విషయమే. 3 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క సామాన్యులకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు, మేము తప్పుడు మాటలు తప్పుడు హామీలు ఇచ్చి రావడం లేదు. తప్పుడు హామీలతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలించడం లేదన్నా. ప్రతి సామాన్యుడికి, సామాన్య కార్యకర్తలకు, సామాన్య ప్రజలకు ఉపయోగపడేది విద్య, వైద్యం అన్న. విద్యలోనూ నాణ్యతమైన విద్య తీసుకొచ్చడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం జరిగింది. స్కూల్ మోడరేషన్ చేయడం జరిగింది. ఆమె ఏం అమ్మ ఆడ ఇందాక సంధ్యారాణి గారు అమ్మగారు ఏం చేశారంటే మేము ఇవి చేసాము, ఇప్పుడు చేస్తూనే ఉన్నాం, రేపు పొద్దున ఇంకొక ఉన్నా కూడా సామాన్యులకు ఉపయోగపడే విధంగా చేస్తూ పోతున్నాము. అన్నప్రాసం జరిగినప్పుడే ఆవకాయ బద్ద ఇది అంటారు చూసారా, ఇప్పుడు వచ్చి కూడా కరెక్ట్ గా 2 కూడా పూర్తి కాలేదు కదా. కాదన్నా, మేము పుట్టడం జరిగింది, దూకడం జరిగింది, నడుచడం జరిగింది. కానీ మాకు ఉండడానికి స్థానం లేదు, ఉండడానికి నేల లేదు, మాకు ఉండడానికి ఇల్లు లేదు. ఆమె చెప్తున్నారు, అందరూ బాగానే చెప్తున్నారు. 10 సంవత్సరాలు మేము ఆమె ఒకవేళ మీ చేతికి అధికారం ఇవ్వకపోతే కదా మీరు మాట్లాడాలి. అధికారంలో ఉండి అట్లా మాట్లాడొచ్చే సార్. కొంపలేదు గూడు లేదంటే అది ఎవరి అసమర్థత, మీ అసమర్థత. దాని గురించి తప్పు సార్, వాళ్ళు మాట్లాడడం అనేది రైట్ కాదు. అది శ్రీనివాస్ గారు
పాలన సాగుతుంది. మా ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము సాగుతున్నాము. ఆ రాజధాని కోసం మేము రాజధాని 3 రాజధానులు మేము తీసుకుని రావడానికి మాకు సన్నాహాలు జరుగుతున్నాయి. 3 రాజధానులు మాకున్నాయి. 3 రాజధానులకి మేము ఫౌండేషన్లు పోతున్నాము. మేమేమో తప్పడామీలు ఇవ్వడం లేదు. మేము తప్పడామీలతో గద్దెనెక్కలేదు. ప్రజలకు ఉపయోగపడే విధంగా, సామాన్యులకు ఉపయోగపడే విధంగానే మేము చేస్తున్న పాలన ఇది. దయచేసి తల్లి దీంట్లో తప్పుగా భావించదు, తెలుసుకుంటే చాలు తల్లి. మేము 5 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు కరోనా పోతే 3 సంవత్సరాలు మేము పిల్లల విద్య కోసము, వైద్యం కోసము మేము చేస్తున్నాము. మేము మీడియాన్ని తప్పు పట్టడం లేదు. కానీ మా పరిస్థితి ఇట్లా ఉంది. మేము ఈ విధంగా వచ్చాము. మీరు ఈ రోజు తెలంగాణలో పాత వాళ్ళు ఎవరు లేకుండా కొత్త వాళ్ళు తీసుకున్నారు. కొత్త వాళ్ళు ఏదో సంథింగ్ అవన్నీ మాకొద్దు. వాళ్ళు వచ్చి ఇప్పుడు తప్పుడు రైట్ అండి. నేను అదే చెప్తున్నానమ్మా, నేను అదే చెప్పేది. ఓకే శ్రీనివాస్, నేను అదే చెప్పేది కదా. ప్రజాభిప్రాయాన్ని తీసుకొని ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చాం మేము. ఓటుకు నోటు కేసులో మా వాడు డెవలప్మెంట్ గురించి చెప్పాలి. రైట్ అండి, థాంక్స్ ఫర్ ది పార్టిసిపేషన్ శ్రీనివాస్ గారు. మీరు చేసిన అన్యాయం ఉంటే మా డెవలప్మెంట్ ఉంది. అన్యాయంగా మీరు చేసిన మీరు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేసిన అన్యాయంతో మా డెవలప్మెంట్ మేము పోతూనే ఉన్నాం, ఆగడం లేదు. మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాము. మీరు చేసిన ద్రోహం ఇప్పుడు కూడా మా మైండ్ లో ఉంది. మేము ఇది చెప్తున్నాం, మేము ఇప్పుడు నడుస్తున్నాము. మేము లేదన్నాం లేదు, బరాబర్ మేము నడుస్తున్నాము. రైట్ అండి, ఓకే శ్రీనివాస్ గారు, థ్యాంక్స్ ఫర్ ది పార్టిసిపేషన్. ఎగుల శ్రీనివాస్ గారు, వీరు వైఎస్ఆర్సీపీ నాయకులుగా ఉన్నారు, ఎస్ఎస్ఎల్కు అధ్యక్షులుగా ఉన్నారు. అనంతపురం నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా, అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా బొజ్జా సంధ్య రెడ్డి గారు వారు కూడా హాజరయ్యారు. తమ యొక్క అభిప్రాయాన్ని వినిపించడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మరి అందరూ ఏమంటారు అంటే అందరూ మాది తెలిపే అంటే మరి గురువింద గింజలు ఎవరు అన్నది కూడా ప్రజలే గుర్తెరిగి మరి ముందుకు రావాల్సిన అవసరం కూడా ఉంటుంది. మరి మేము వైట్ అంటే మాది తెలుపు అంటే ఎవరిది నలుపు అన్నది కూడా ప్రజల మరి అభిప్రాయాన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారు చేసిన సంచలన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో 2 తెలుగు రాష్ట్రాల రాజకీయాలను ఒక కుదుపు కుదపడం జరిగింది. మరి ఈ కుదుపు అక్కడికే ఆగిపోతుందా, లేకపోతే మరి 2 తెలుగు రాష్ట్రాలలో కూడా మరి ఏ విధంగా ప్రభావం చూపించబోతుంది అన్నది మనం వేచి చూద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. మరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామంటే దాన్ని కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ, సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.